హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎంత దరిద్రంగా ఉన్నాయో, ఎంత దయనీయంగా ఉన్నాయో, పేదలు ఎంత దిగజారిపోయి బ్రతుకుతూ ఉన్నారో చెప్పాలంటే, ఒక మాటలో సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థను తీసేసి టీడీపీ వాళ్ళని పెట్టుకున్నారన్నమాట. ఏంటి ఈ పెన్షన్లు పంచడానికి. సో వాళ్ళు ఎవడైతే పెన్షన్లు పంచాలో, ఏ ఏరియా అయితే పెన్షన్ పెంచాలో ఆ ఏరియాలో పెన్షన్ డబ్బులన్నీ తీసుకొని జంపు జిలానీల బ్యాచ్ గత 9 నెలలుగా బాగా పెరిగిపోయిందమ్మా. ఇప్పటికిప్పుడు చెప్పాలంటే దాచపల్లి మండలంలో ఒక వ్యక్తి దగ్గర 8,40,000 పెట్టుకొని జంపు జిలాని పంచవలసిన పెన్షన్ డబ్బులతోటి అందరూ అలమటించారు, బాధపడ్డారు. పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్ళాడు, ఎలా జరిగిపోయింది. అయితే మళ్ళీ ఈరోజు సేమ్ స్టోరీ రిపీట్ అనమాట. రిపీట్. ఎందుకంటే ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు లేవు, అందరూ చేతులు నాక్కుంటా బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంత దరిద్రమైన స్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. కరువు తాండవిస్తుందని రిపోర్ట్లు వస్తున్నాయి. కరువు 52 మండలాల్లో కరువు అంట. అర్థం చేసుకోండి ఎంత దరిద్రమైన స్థితిలో ఉందో ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎన్టీఆర్ జిల్లా నందిగాంలోని రూపాయలు 7,50,000 పెన్షన్ సొమ్ముతో వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ ఫరారి జంపు. కంచిచర్ల మండలంలోని 3 సచివాలయాల్లో ఘటన. కంచిచర్ల మండలంలో 3 సచివాలయాల్లో ఘటన. 7,50,000 పెన్షన్ సొమ్ముతో ఫరారి అయినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎండిఓ. ఏంటి సార్ ఇది, ఇంత దరిద్రంగా ఉన్నారు, ఇంత ఘోరంగా ఉన్నారండి. అసలే ముసలోళ్ళు ఆ పెన్షన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అది పోనీ మీరు ఇంటికి వెళ్ళన్నా ఇస్తున్నారా, వాలంటీర్ వ్యవస్థ ఉందా అంటే లేదు. మీరు అన్ని పీకి పక్కన పండుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో ఆటోల్లో వచ్చో, వెహికల్స్ లో వచ్చో, ఆఫీసుల దగ్గర పడిగాపులు కాలుస్తుంటే అప్పుడు మీకు అర్థమైంది వాడు డబ్బులు తీసుకుని ఉడాయించండి. ఏం సార్ ఇది, గత 5 సంవత్సరాల్లో ఎవడన్నా ఒక 5 పైసలను తీసుకుని వెళ్ళటం చూసారు మీరు? మళ్ళీ వాలంటీర్ వ్యవస్థలో 2,70,000 మంది ఉన్నారు. ఒక్కడ కూడా 1 పైసా ఎప్పుడు తీసుకోలేదు. ఇదేంటి సార్ మీరు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడవాడు చేతికి డబ్బులు తీసుకుని పారిపోవటం ఏంటి చండాలంగా? ఏ చర్యలు తీసుకోరా మీరు? అంత చీప్ గా కనిపిస్తున్నారా? వృద్ధులు కష్టపడుతూ అక్కడ రావడం మొత్తం సిగ్గుండాలి కొద్దిగా. ఉదయం పింఛన్స్ పంచాల్సిన టైం రాగా లాగిన్ అవ్వకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో వెలుగులోకి విషయం వచ్చింది. ఎప్పుడు ఇంతే దరిద్రం. ఆ ముందు రోజు అసలు ఫాలో అప్ చేయరు. పింఛన్స్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ టైంలోనే ఫోన్ చేస్తారు. నాకేంటి వీళ్ళంతా అర్థం కాదు. సో గతంలో నెమలిలో పింఛన్ను సొమ్ముతో గోల్మాల్ వ్యవహారం సస్పెండ్ అయిన తరుణ్. గతంలో కూడా అన్నగారు సస్పెండ్ అయ్యాడ, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. సో ఓవరాల్ గా మనం చెప్పాలంటే పాపం ఎండిఓ మాట్లాడుతుంది, ఒకసారి వినండి. కంచికిచర్ల 3 సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు 1వ తారీఖు పొద్దుటే ఉదయం 7 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది. అతను ఇవ్వాల్సిన 100 పెన్షన్ల తాలూకు 4,58,000 రూపాయలు. ఉదయం 8:30 కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత అతని నేటివ్ విలేజ్ గంపలగూడెం పెనుగొలని విలేజ్ అన్నారు. అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే ఉదయం తెల్లారుజామునే 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు. అతను ఇవ్వాల్సినటువంటి, అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ, మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్, అలాగే ఒక వెటర్నరీ అసిస్టెంట్ కూడా 2,92,000 అంటే 29వ తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటర్నరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు. 1వ తారీఖు తీసుకుంటానని చెప్తే 1వ తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు. మొత్తం అమౌంట్ 7,50,000 రూపాయలు అతని దగ్గర ఉంది. ఫోన్కి అందుబాటులో లేదు. సో అతని కోసం ట్రై చేస్తున్నాము. అదే విషయం పై అధికారులకు కూడా తెలియజేస్తాము. అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆల్టర్నేటివ్గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో అంటే మాకైతే ఇక్కడ జూలై 24లో జాయిన్ అయ్యాడు. గంపలగూడెం నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాడు. నెమల్లో పెన్షన్ అమౌంట్ మిస్అప్రాపరేషన్ మీదే సస్పెండ్ అయ్యాడని చెప్పి తెలిసింది. అది కూడా ఇప్పుడు ఎప్పుడైతే మాకు ఇక్కడ
ఫోన్కి అందుబాటులో లేకుండా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడో అప్పుడు అందుకు ప్రీవియస్ స్టేషన్లో అక్కడ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ విషయం తెలియజేశారు. సో కాబట్టి ప్రజెంట్ అయితే అప్పుడు ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. పెన్షనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలీదు. మేము ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఎస్ఐ గారికి ఓరల్గా చెప్పాము, ఫోన్ నెంబర్ ఇచ్చి కొంచెం ట్రేస్ అవుట్ చేయమని చెప్పాము. అయితే లాస్ట్ కాల్ మధ్యలో సిగ్నల్స్ ఉన్నాయని చెప్పారు వేరే ద్వారా ట్రాక్ చేసినప్పుడు. అంతవరకే ఉంది. ఏదైనా అమౌంట్ ఒకటి అతని దగ్గర నుంచి రావాలి, అలాగే మనిషి కూడా మనకి దొరకాలి. ఈ లోపల ఆల్రెడీ పై అధికారులకి ఓరల్గా చెప్పాము. ముఖ్యంగా రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాం. ముందు అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ చేసిన తర్వాత ఈ లోపల రిపోర్ట్ రెడీ అయింది, పంపిస్తాం. ఇది పరిస్థితి. ప్రజల దగ్గర డబ్బులు లేవు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ దగ్గర నుంచి కరెంటు బిల్లు అన్ని పెంచి పడినూకారు. అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేదు, పనులు కూడా లేవు. మొత్తం కరువుతో ఆంధ్రప్రదేశ్ తాండవిస్తుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఇలా డబ్బులు తీసుకొని పారిపోక దొంగతనాలు పెరక్క మన మటర్ల పెరక్క ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఇది పరిపాలన అస్థిరత్వం అంటారు, దీన్ని మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంటారు వీటిని. ఇవి అడ్మినిస్ట్రేషన్ లో కింగ్, తోపు, తురుము, విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చిన్న చిన్న వాటికి అడ్డుకట్ట వేయలేరా? దోమల కోసమే డ్రోన్లు వాడిన, టెక్నాలజీ వాడిన గొప్ప వ్యక్తి, ఇప్పుడు ఉపగ్రహాలు పైకి పంపించి ఇసుక ఎక్కడ తెస్తున్నారో తెలుసుకోగలిగిన వ్యక్తి, వాడెవడో డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు. అలా కాదు, దానికి ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని చేయాలి అని మినిమం ఆలోచన లేదు. ఆఫీసుల దగ్గరికి రావాలా, పడిగాపులు కాయాలా, చివరికి డబ్బులు వాడు తీసుకొని పరిగెట్టారని తీసి ప్రతి ఒక్కరు బాధతో చావాలి. అది కదా సిగ్గుండాలి సార్. విజనరీలు, తోపులు అని చెప్పుకునేటప్పుడు నాకైతే చాలా బాధేస్తుంది సార్. ఒక వ్యక్తి, ఒక ముసలాం వీడియో ఇప్పుడు పెడతాను చూడండి, ఎంత కష్టపడి వాళ్ళు పెన్షన్స్ తీసుకోవడానికి వస్తారో అటువంటి వాళ్ళని కూడా మీరు చిన్న చూపు చూసి అవహేళనగా చేస్తున్నారనిపిస్తుంది నాకైతే. విజ్ఞత మీదే, ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉండండి. అవసరం వచ్చినప్పుడు కోటని దిగిపోవాలంతే. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.